శ్రీకాళహస్తికి ముందు సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి పంపించాలి. లేదా దేవాదాయ శాఖ తరపున కూడా కాకపోతే ఏసీబీ తరపున పంపించాలి ఒక టీం. నిజమా కాదా అన్నటువంటిది. సీసీ కెమెరాలు తీయండి చూడండి. మామూలుగా మనం అక్కడ రావుకేతు పూజ చేయడానికి వెళ్తే కుటుంబం వెళ్తే ఆ కుటుంబానికి ఒక టికెట్ వేస్తారు. నలుగురు కలిసి పూజ చేస్తాం కానీ నలుగురు 4 టికెట్లు అక్కర్లేదు. రావుకేతులకు సంబంధించినటువంటి ఆ టికెట్ తీసుకోగానే 750, 1500 ఇట్లా 7 రకాలు ఉన్నాయి. అంటే మండపంలో ఇంత, మండపం కొద్దిగా యువతలకు వస్తే ఇంత, గుడి లోపలైతే ఇంత, ఇట్లా ఉన్నది ఏదో సిస్టమ్స్ ఉన్నాయి 4. దాంట్లో ఆ వెండి పడగలు గుడే ఇస్తుంది. ప్రజలు పూజ చేసిన తర్వాత, భక్తులు పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న హుండీలోనే వేసేయాలి. ఇలా హుండీలో వేసినటువంటి వెండినంతటినీ కూడా ఆ పడగలన్నిటినీ కరిగిచ్చి దాన్ని ఇంట్లో పెట్టి దాన్ని కాస్త మళ్ళీ అవి తయారు చేయడం అన్నటువంటిది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి తాజా ఆరోపణ ఏంటయ్యా? సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి ఆరోపణ అంటే కౌంటర్ ఏదో బయట పెట్టారట గుడి బయట. ఆ పెట్టినటువంటి కౌంటర్ దగ్గరన అధికార పక్షం వాళ్ళ లేకపోతే ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు కూడా చేశారేమో. అక్కడ టికెట్ కొనేస్తారు, వెండి ఇది తీసుకుంటారు, వాళ్ళు ఏం పూజ చేయరు. అవి తీసుకెళ్ళి షాపులో అమ్మేయడం. ఎందుకంటే గుడి దగ్గర ఆల్రెడీ వెండి ఉంటుంది కాబట్టి బయట నుంచి కొనుక్కురాలి. కొనుక్కొస్తే కుంభకోణం అవుతుంది. ఆల్రెడీ ఉన్నప్పుడు అంటే ఎప్పుడో 70,000, 80,000 ఉన్న రోజుల్లో వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడేమో 3.5 లక్షలు అయింది. అప్పట్లో 500 రూపాయల టికెట్కి, ఇదే 750 రూపాయల టికెట్కి, లేదా 500 రూపాయల టికెట్కి ఇది 80 రూపాయలు వెండి సరిపోద్ది, 80, 120 రూపాయలు. ఇప్పుడు అది కాస్త భారీగా రేట్లు అయిపోయింది. 1000, 1500 రూపాయలు అయిపోయినాయి 2 పడగలకు వచ్చేటప్పటికి. అందువలన ఇప్పుడు అవి తీసుకుని ఒక్కొక్కళ్ళు 40, 50 టికెట్లు తీసుకున్నారట ఒక్కొక్కళ్ళు. అట్లా అమ్మకూడదు. ఇక్కడ 2 రకాల సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. మనం అది కుంభకోణమా కాదని తేల్చడానికి టోటల్గా ఎన్ని టికెట్లు అమ్మాం? 100, 200, 500, 1000. లాస్ట్ ఒక 3 months టికెట్లు తీయించండి లిస్టు. మన దగ్గర ఉన్నటువంటి కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో ఎంతమంది ఆ రావుకేతు పూజలు చేశారో కనబడుద్ది కదా. టికెట్లు ఎన్ని ఉన్నాయి, రావుకేతు పూజలు చేసిన వాళ్ళు ఎంతమంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కొక్కడు 50 టికెట్లు, 60 టికెట్లు కొంటే ఖచ్చితంగా వెండి నమ్ముకుంటారు. అంటే దేవుడు సొమ్మును దోచుకున్నట్టే. అలా కాకుండా ఉంది, ఎంతమంది అయితే టికెట్లు కొన్నారో అంతమంది పూజ చేశారు, అదే చెప్పండి ప్రజలకి. లేదు అంటే కనుక నిజాన్ని సమాధి చేస్తే భగవంతుడి సొమ్ము. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఏమంటున్నావు? దేవుడికి సంబంధించిన అన్యాయం చేశారు, నాశనం అవుతారంటాం కదా. ఇప్పుడు ఇది తీసుకుంటే నాశనం అవరా? అందులో రావుకేతు పూజలు. ఆ శక్తి ఎంత ఉంటుందో తెలుసు. దాంట్లో తిన్నోడు నాశనం అవుతాడు, చూస్తున్నోడు నాశనం అవుతాడు. అది చూసుకోవాల్సింది.